హలో, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మన కిచెన్లో సింపుల్ అండ్ టేస్టీగా పిల్లలకి ఎంతో ఇష్టపడేలాగా మూరీలతో ఉప్మా అయితే చేసేసుకుందామా. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చేసుకోవడం కూడా చాలా చాలా సింపుల్ అనమాట. అయితే ఈరోజు చూడండి, ఇక్కడ ముగ్గురికి సరిపడగా మూరీలు తీసుకున్నాను. ఇది ఓకే. ఈ మూరీలు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి. ఓకే, వాటర్ తీసుకున్న తర్వాత ఈ వాటర్లో ఈ మూరీల్ని వేసేసుకోవాలి. మనం 2 సార్లుగా వేసుకుందాం, ఒకసారి గిన్నె పట్టదు కాబట్టి. ఇలా వాటర్లో వేసుకున్న తర్వాత ఇలా ముంచేయండి. మూరీలు ఇలా మూలగో కదా, తేలిపోతాయి ఫస్ట్. సో ఇలా ఈ నీటిలో మూరిల్లి ములిగేలాగా ఇలా ఇలా అంటే ములిగిపోయి మెత్తగా అయిపోతాయి అన్నమాట. మరి ఎక్కువసేపు నీటిలో ఉంచకూడదు. ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇలా 2 చేతులు పెట్టి వాటర్ని అయితే ఇలా మనం పిండేసుకోవాలి. ఓకే, ఇలా మెత్తగా అయిపోతాయి మూరీలు. అయిపోయిన తర్వాత వెంటనే ఇలా వాటర్ పిండుకొని ఈ ఒక్క పళ్ళెంలో మళ్ళీ మనం వేసుకోవాలి ఇలా. ఓకే, మూరీలన్నీ కూడా ఇలా తీసుకొని పిండుకొని ఒక పళ్ళెంలో వేసేద్దాం ఇలా. ఓకే, మిగతా మూరీలు కూడా అలాగే. ఓకే, సేమ్ మనం అన్ని మూరీలు తీసుకున్నామా, చూసారా ఎంత కొంచెం అయిపోయి వాటర్లో వేసి నానేసరికి ఇలా మెత్తగా. ఓకే, ఇలా వాటర్ అంతా పిండేసుకొని ఒక సైడ్ పెట్టుకొని దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి. స్టవ్ పైన బాండి పెట్టుకోవాలి. బాండి పెట్టుకున్న తర్వాత 2 స్పూన్స్ వరకు నూనె అయితే పోసుకోవాలి. ఓకే, నూనె అయితే కాస్తంత వీటెక్కాలి. మనం వేసుకునే నూనె అయితే వీటెక్కింది. కాస్తంత ఒక 1/2 స్పూన్ వరకు ఆవాలు వేసుకుందాం. ఆవాలు వేసిన తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకుందాం. ఓకే, కాస్తంత 1 స్పూన్ శనగపప్పు కూడా. అలాగే కొన్ని పల్లీలు కూడా. ఈ పల్లీలు పోపు అనేది కాస్తంత మంచిగా వేగిపోవాలి. ఓకే, సిమ్లో పెట్టి వేగించుకోవాలి. మాడుకున్న మనం వేసుకునే పల్లీలు పోపులు అయితే మంచిగా ఇలా సిమ్లో పెడితే పోపుతో పాటు పల్లీలు కూడా మంచి కలర్ వచ్చి వేగిపోతాయి అన్నమాట. సిమ్లో వేగించుకోవాలి. ఇప్పుడు మనం ఒక ఉల్లిపాయ, మిడిల్ పార్ట్ ఉల్లిపాయ తీసుకొని సన్నగా పొడిగ్గా కట్ చేసుకోవాలి. ఓకే, ఇందులోనే ఒక 6 పచ్చిమిరపకాయలు తీసి ఈ మాత్రం పొడితో ముక్కలు కట్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం కారంగా కావాలంటే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కాస్తంత కరివేపాకులు కూడా మనం ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం సిమ్లో పెట్టి వేయించుకోవాలి. అప్పుడే మాడకున్న ఉల్లిపాయ మరీ ఎక్కువగా వేయకూడదు, నైట్గా వేగితే సరిపోతుంది. అప్పుడే ఈ మూరి ఉప్మాకి చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. సిమ్లో పెట్టి వేగించుకుందాం. ఉల్లిపాయలు వేగేటప్పుడే చిటికెడంతా సాల్ట్ని యాడ్ చేద్దాము. ఎందుకంటే మన ఆయిల్ తక్కువగా వేసుకున్నా కానీ సాల్ట్ వాటర్గా మారి ఉల్లిపాయ వేగంగా వేగిపోతుంది అన్నమాట. అడుగు కూడా మాడదు, ఉల్లిపాయ అనేది అడుగు పట్టదు అండ్ మాడిపోదు కూడా. ఉల్లిపాయ అయితే తన పచ్చదనం పోయేదాకా వేగిపోయింది. ఇందులో మనం కాస్తంత పసుపుని వేసుకుందాం. ఓకే, పసుపు మన ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే ఈ ఉప్మాకి టేస్ట్ని కూడా ఇస్తుంది. ఓకే, పసుపు వేసిన తర్వాత ఒక 1 నిమిషం 2 నిమిషాలు జస్ట్ వేగిస్తే సరిపోతుంది. ఓకే, ఇలా పసుపు వేసి వేగిన తర్వాత మనం ఆల్రెడీ తడిపి పెట్టుకున్న మూరిల్ని ఈ
పోపులో వేసేసుకోవాలి. ఓకే, ఆల్రెడీ ఈ మూరిలో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఆల్రెడీ ఉల్లిపాయ వేయించినప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా, మళ్ళీ మనం దీన్ని ఒక్కసారి కలిపి టేస్ట్ చూసి సాల్ట్ సాలకపోతే అప్పుడు యాడ్ చేసుకుందాం. ఎందుకంటే ఎక్కువగా వేసేస్తే ఏమవుద్ది, తీయలేము. అదే తక్కువైనా కానీ మనం ఎన్నిసార్లు అయినా వేసుకోవచ్చు. ఓకే, ఈ మూరీలు వేసిన తర్వాత జస్ట్ సిమ్లో ఈ మూరీలంతా వీటెక్కేలా వేయించుకోవాలి. జస్ట్ సిమ్లో ఒక 10 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సాల్ట్ని చూద్దాము. సాల్ట్ కాస్తంత పడుతుంది. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది. సింపుల్గా చాలా చాలా బాగుంది. కాస్తంతలా సాల్ట్ అనేది పైన యాడ్ చేసుకుందాం. నా మాటల్లో నేను చెప్పడం కాదు, ఒక్కసారి ఇలా మీ ఇంట్లో మూరీలు ఉంటే మీరైనా తినచ్చు. వర్షం పడినప్పుడు కానీ చల్లగా ఉన్నప్పుడు ఏమీ తినడానికి లేదు అన్నప్పుడు ఇలా చేసుకొని ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే, మనం మూరీలు వేసుకున్న తర్వాత 10 నిమిషాలు సిమ్లో అయితే ఇలా వేగించుకోవాలి. మాడకుండా అలా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తాయి. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఆఫ్ చేసుకుందాం. చూసారా ఎంతంటే ఎంత బాగుందంటే నా మాటల్లో నేను చెప్పలేను. టేస్ట్ వేరే లెవెల్ అనమాట. ఎంత సింపుల్గా జస్ట్ 5-10 నిమిషాల్లో అయిపోతుంది. ఓకే, వీడియో ఎలా అనిపించింది? వీడియో కనుక మీకు నచ్చితే మన వంటలక్క ఫర్ యూ యూట్యూబ్ ఛానల్ చాలా వంటకాలే ఉన్నాయి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో రుచికరంగా టేస్టీగా చేసిన వీడియోస్ వంటకాలు చాలానే ఉన్నాయి, చూసేయండి. ఈ ఒక వీడియో నచ్చితే కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మంచి వంటకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీ అందరికీ, మీకు స్కూల్కి వెళ్ళే పిల్లలైనా కాలేజీకి వెళ్ళే పిల్లలైనా మీ ఇంట్లో ఉంటే బయట ఫుడ్ అస్సలు తినొద్దని చెప్పండి. ఇలా సింపుల్ అండ్ టేస్టీగా మీ పిల్లలు రాగానే ఆకలిగానే ఇలాంటి ఫుడ్ని రెడీ చేసి పెట్టండి. ఆరోగ్యానికి ఆరోగ్యం. ఓకే, సో మీ దగ్గర కొత్తిమీర ఉంటే ఇలా లాస్ట్ ఫైనల్గా ఇలా పైన యాడ్ చేసేయండి. లేకపోయినా పర్లేదు, ఉంటే మాత్రం కంపల్సరీ వేయండి. కొత్తిమీర అనేది మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. కొత్తిమీర కరివేపాకు అనేది ఓకే, ఎప్పుడు కూడా కరివేపాకుని కొత్తిమీరని అస్సలు సింపుల్గా చూడకూడదు. ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఓకే.